ఐపీఎల్ 2026 సీజన్ హోరాహోరీగా సాగుతోంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టైటిల్ వేటను గ్రాండ్ గా మొదలుపెట్టిన పంజాబ్ జట్టుకు ఒక చేదు వార్త ఎదురైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ఐపీఎల్ యాజమాన్యం 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో పూర్తి చేయడంలో వైఫల్యం చెందినందుకు గాను ఈ శిక్ష ఖరారైంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్లో ఇది పంజాబ్ జట్టుకు మొదటి నేరంగా పరిగణించబడింది. అందుకే కనీస జరిమానాగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు 12 లక్షల ఫైన్ విధించినట్లు ఐపీఎల్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా నిర్ణీత సమయానికి ఒక ఓవర్ వెనుకబడినా కూడా కెప్టెన్ పై ఈ ప్రభావం పడుతుంది. జట్టు గెలిచిన ఆనందంలో ఉన్న అయ్యర్ కు ఈ పెనాల్టీ ఒక చిన్నపాటి షాక్ అనే చెప్పాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలో తడబడిన తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ ఆడిన కూపర్ కనోలీ అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 5 ఫోర్లు 5 సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా ప్రభ్ సిమ్రన్ సింగ్ 24 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పంజాబ్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 27 బంతుల్లో 39 పరుగులు, జోస్ బట్లర్ 33 బంతుల్లో 38 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ మిగిలిన వారు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లు ఖచ్చితమైన లెంగ్త్ తో గుజరాత్ స్కోర్ను కట్టడి చేశారు. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగింది. తొలుత బౌలింగ్ లో గుజరాత్ స్టార్ బ్యాటర్లను కట్టడి చేయడం, ఆపై బ్యాటింగ్ లో ఒత్తిడిని అధిగమించి ఆడడం విశేషం. కొత్త కుర్రాడు కూపర్ కనోలీపై నమ్మకం ఉంచి అతనికి అవకాశం ఇవ్వడం పంజాబ్ కు బాగా కలిసొచ్చింది. హ్యాట్రిక్ వికెట్లు తీయకపోయినా కీలక సమయాల్లో వికెట్లు తీసి గుజరాత్ జోరుకు బ్రేకులు వేశారు. మొత్తానికి ఆల్రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ తన పవర్ ను నిరూపించుకుంది. అయితే స్లో ఓవర్ రేట్ విషయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇకపై జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండోసారి కూడా ఇదే తప్పు జరిగితే జరిమానా రెట్టింపు అవడమే కాకుండా మ్యాచ్ నిషేధం పడే అవకాశం కూడా ఉంది.